న్యూ ఇయర్ వచ్చింది. నీ రెజల్యూషన్స్ లిస్ట్ రెడీ చేశావు కదా. ఈసారి ఖాయమని గర్వపడతావు. కానీ లోపల ఒక చిన్న భయం దాగి ఉంటుంది కదా, ఏమైనా ఫెయిల్ అయితే అని. అదే భయం మహాభారతంలో దుర్యోధనుడి మనసులో దాగి ఉంది. అతని సైన్యం అజేయమైనదే అయినా ఆ భయం ఎందుకు వదల్లేదు? న్యూ ఇయర్లో ఈ రహస్యం తెలిస్తే మీ గోల్స్ మారిపోతాయి. గీతలో దాగి ఉంది. కురుక్షేత్ర డైలీ గీతా జర్నీలో ఈ ఎమోషన్స్ బయటపడతాయి. నమస్తే. ఈరోజు భగవద్గీత శ్లోకం 1.9. హ్యాపీ న్యూ ఇయర్. అన్యే చ బహవః శూరా మదర్థైత్యక్తజీవితాః నానాశస్త్రప్రహరణాః సర్వే యుద్ధ విశారదాః. దుర్యోధనుడు ఇలా అన్నాడు, ఇంకా చాలామంది శూరులున్నాడు, నా కోసం ప్రాణాలు త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నవాళ్లు, వివిధ ఆయుధాలు ధరించినవాళ్లు, యుద్ధంలో నిపుణులైనవాళ్లు. కాని మనసులో భయం ఇంకా దాగి ఉంది. పాండవుల వైపు ధర్మం ఉంది కాబట్టి ద్రోణుణ్ణి మరింత రెచ్చగొట్టి యుద్ధం చేయించాలని ఈ లిస్ట్ కొనసాగిస్తున్నాడు. న్యూ ఇయర్లో మనం కూడా గోల్స్ సెట్ చేసి ఈసారి అన్ని గోల్స్ రీచ్ అవుతామని అనుకుంటాం కదా. కానీ అన్ని గోల్స్ రీచ్ అవ్వలేం. ఆ టైంలో గీత మన గోల్స్ రీచ్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. న్యూ ఇయర్లో ధర్మంతో మొదలుపెట్టు. టుమారో శ్లోకం 1.10. దుర్యోధనుడు భీష్ముడి బలాన్ని ఎలా చెప్తాడు? లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఆన్ చేయండి. స్పెషల్ అనౌన్స్మెంట్: కురుక్షేత్రలో మహాభారతం ఫుల్ సిరీస్ స్టార్ట్ అయింది. కురు వంశం నుంచి మొదలు శాంతనుడు, గంగ, భీష్ముడి ఘోర ప్రతిజ్ఞ, ఫుల్ ఎపిక్ స్టోరీ వస్తుంది. సబ్స్క్రైబ్ చేసి వేచి ఉండండి. ఈసారి మీ గోల్స్ లిస్ట్లో డైలీ ఒక గీతా శ్లోకాన్ని నేర్చుకోవడం యాడ్ చేయండి. హ్యాపీ న్యూ ఇయర్ అండ్ జై శ్రీకృష్ణ.